మనం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడతాం. 20 మినిట్స్ డెలివరీ అని చూపిస్తది. దానికి మించి ఒక 5 మినిట్స్ లేట్ అయితేనే కస్టమర్ కేర్‌కి చాట్ చేసి, బిర్యానీ ఎక్కడా అని రచ్చ రచ్చ చేస్తాం. లేదా మనం ఫ్రెండ్ గాడి కోసం వెయిట్ చేస్తున్నామనుకోండి, వస్తున్నారా రోడ్డు మీద ఉన్నా అంటాడు. కట్ చేస్తే వాడింకా అక్కడ స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనకొచ్చే ఫ్రస్ట్రేషన్ ఉంటుందో చూడండి, పీక్స్ అసలు. ఇక్కడ మనం వెయిట్ చేసింది జస్ట్ మినిట్స్ ఆర్ హవర్స్. కానీ మూవీస్ నుంచి చూస్తే కొన్నిసార్లు ఇయర్ ఉంటది. మరికొన్నిసార్లు ఎన్నో ఇయర్స్. వీళ్ళు సినిమా అని చెప్పి సీరియల్ తీస్తున్నారా? లేక తాజ్ మహల్ కడుతున్నారా అనిపిస్తది. అలాంటి వాటికి షూటింగ్ స్టార్ట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందో తెలుసా? 5 ఇయర్స్, 7 ఇయర్స్, అమ్మో! ఒకటైతే 14 ఇయర్స్. యెస్, మీరు విన్నది కరెక్టే. ఈ 14 ఇయర్స్ లాంటివి చూసుకుంటే మూవీస్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పుట్టిన పిల్లలు మూవీ రిలీజ్ అయ్యే టైంకి 10థ్ క్లాస్ పాస్ అయిపోయి ఉంటారు. అసలు ఎందుకు ఇంత లేట్? ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు అయిపోయాయా? అప్పుల పాలైపోయానమ్మా. టైం బాగుంటే మళ్ళీ నీ పేరు నా ఇల్లు కొంటాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయి. ఈ నాన్న పరువు కాపాడమ్మా. డైరెక్టర్స్ విజన్ అలాంటిదా? సార్ సార్ మీ పేరేం పేరు సార్? గ్రహాల అనుకూలం లేదా? ఇవాళ మనం డీకోడ్ చేయబోయే టాపిక్ అదే, ది మోస్ట్ డిలేయిడ్ మూవీస్, ప్రొడక్షన్ హెల్. టాపిక్‌లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడానికి 14 ఇయర్స్ తీసుకోవద్దు ప్లీజ్. జస్ట్ 1 సెకండ్ చాలు. కిందున్న రెడ్ ఆర్ బ్లాక్ బటన్‌ని గట్టిగా నొక్కండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అయిందా? సూపర్. ఇక మొదలెడదాం. నంబర్ 7, హరిహర వీరమల్లు, ది అన్‌లక్కీ సాగా. ఈ మూవీ జర్నీ వింటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అయ్యో పాపం అనిపిస్తది. సినిమా చచ్చిపోయినా బిహైండ్ ద సీన్స్ కథ మాత్రం ఒక థ్రిల్లర్ సినిమాకి తక్కువ కాదు. అసలు ఈ సినిమాని అనౌన్స్ చేసింది ఎప్పుడు? అది జాన్యువరి 2020లో. గ్రాండ్ అనౌన్స్‌మెంట్. పవన్ కళ్యాణ్ అండ్ క్రిష్ కాంబో. పీరియాడిక్ డ్రామా. మొఘల్ ఎంపైర్ బ్యాక్ డ్రాప్. ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. ప్లాన్ ఏంటంటే వెంటనే స్టార్ట్ చేసి ఒక రేంజ్‌లో రిలీజ్ చెయ్యాలి అని. ప్రొడక్షన్ టీమ్ హెవీగా ఖర్చు పెట్టి రెడీగా ఉన్నారు. కట్ చేస్తే 2020 మార్చ్, కరోనా ఎంట్రీ, లాక్‌డౌన్ పడింది. సరేలే ఒక 2 మంత్సేగా సెట్స్ కవర్ చేసి పడుకుందాం, రిలాక్స్‌డ్‌గా ఉందామని అనుకునే లోపే అది కాస్త 2 మంత్స్ కాకుండా 2 ఇయర్స్ లాగా గడిచింది. సెట్స్ ఏమో డ్యామేజ్ అయ్యాయి. రిపేర్ చేశారు. మళ్ళీ డ్యామేజ్ అయ్యాయి. మళ్ళీ రిపేర్ చేశారు. అయితే షూటింగ్ అంతగా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. జస్ట్ టెస్ట్ లుక్స్ మాత్రమే జరిగి 2, 3 రోజులు మాత్రమే షూట్ అయింది. సరే అని సెప్టెంబర్ 2020లో మెల్లిగా అసలైన షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా స్పీడ్ అందుకుంటుంది అనుకునే లోపు సెకండ్ వేవ్ వచ్చింది. మళ్ళీ బ్రేక్. సరే ఇక స్పీడ్ పెంచుతారు. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారనుకుంటే ఇచ్చిన కొన్ని రోజులకే పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఎలక్షన్స్, వారాహి యాత్ర, పార్టీ క్యాంపెయిన్స్ అని ఫుల్ బిజీ అయిపోయారు. ఇక్కడ ప్రొడక్షన్ టీం పరిస్థితి ఎలా ఉందంటే హీరో డేట్ ఇస్తే కరోనా వస్తుంది. కరోనా పోతే ఎలక్షన్స్ వస్తున్నాయి. సరే ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు సెట్ చేద్దాం అనుకుంటే డైరెక్టర్ క్రిష్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. మ్యాటర్ ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు బాబు బడ్జెట్ పోతుంది, తొందరగా లాగించు అంటారు. క్రిష్ ఏమో అయ్యా నేను అనుకున్నది ఒకటి కానీ ఇక్కడ జరుగుతుంది ఇంకోటి అంటారు. ఫైనల్‌గా క్రిష్ నమస్కారం, చేసుకో. నేను బయటికి పోతున్నా అని ప్రాజెక్ట్ నుంచి ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, గయా అని వాకౌట్ చేశారు. ఏం చేస్తావురా? ఏదో చేస్తా కానీ ఉద్యోగం మానేస్తా. ఇప్పుడు ట్విస్ట్ చూడండి. డైరెక్టర్ లేడు, సెట్స్ డ్యామేజ్ అయ్యాయి, హీరో బిజీ. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు జ్యోతి కృష్ణ. ఉన్న ఫుటేజ్ని తీసుకొని మెల్లిగా ప్యాచ్ వరకు షూట్ చేసి విఎఫ్ఎక్స్తో ఫెవికిక్ వేసినట్టు వేసి ఫేస్లు కట్ చేసి అతికించేశారు. ఫైనల్లీ 2025కి ఇదిగో సినిమా అని మన మొహాన కొట్టారు. దీన్నే అంటారు ఆరంభం అదిరింది, ముగింపు బెదిరింది అని. నెంబర్ 6, తుంబాడ్. సరే హరిహర వీరమల్లు అంటే కరోనా వల్ల, పాలిటిక్స్ వల్ల లేట్ అయింది అనుకుందాం. కానీ ఒక వ్యక్తి ఉన్నారు మాస్టారు. ఆయన పర్ఫెక్షన్ కోసం 7 ఇయర్స్ తీసుకున్నారు. అదే తుంబాడ్ డైరెక్టర్. ఈ మూవీ స్టోరీ డైరెక్టర్ బార్వే 1997లో, అంటే తన 18 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు రాసుకున్నారు. ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే తన ఫ్రెండ్ నేరేట్ చేసిన ఆజీ అనే ఒక మరాఠీ నవల్ నుంచి. కానీ తన ఫ్రెండ్ నేరేషన్లో ఉన్న కిక్ ఒరిజినల్ నవల్ చదివితే డైరెక్టర్కి రాలేదంట. సో ఇట్స్ ఆల్ అబౌట్ నేరేషన్ అని ఫిక్స్ అయ్యారు. స్టోరీ రెడీ, స్క్రిప్ట్ రెడీ. 2008లో నవాజుద్దీన్ సిద్దిక్ని హీరోగా అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ బ్యాకౌట్ అయ్యారు. ఇక ఫైనల్లీ 2012లో సోహుమ్ షా ఎంటర్ అయ్యారు. షూటింగ్ స్టార్ట్. ఇక్కడ డైరెక్టర్ బార్వేకి ఒక కండిషన్ ఉంది.
సినిమా మొత్తం రైనీ సీజన్లో ఆ డ్యాంప్ వెట్ లుక్తోనే ఉండాలి. ఆర్టిఫిషియల్ రెయిన్ వాడచ్చుగా అంటే నో, నాకు ఆ క్లౌడ్స్ ఆ లైటింగ్ న్యాచురల్గానే కావాలి అని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఇమాజిన్ చేయండి, కొన్నిసార్లు షూటింగ్ స్పాట్కి వెళ్ళి వర్షం రాకపోతే ప్యాకప్ చెప్పేవాళ్ళు. అలా ఉంటుందన్నమాట అక్కడ. ఒకసారి అయితే వర్షం కోసం 1 ఇయర్ ఫుల్గా వెయిట్ చేశారు. సమ్మర్లో షూట్ చేస్తే యాక్ట్రస్ ఫేస్ మీద సన్లైట్ పడుతుందని టోటల్గా అవాయిడ్ చేశారు. ఇంత చేసి 2015లో మూవీ ఎడిట్ చూసుకున్నాక ప్రొడ్యూసర్స్ సోహం షా అండ్ డైరెక్టర్కి సాటిస్ఫాక్షన్ రాలేదు. ఏమండే బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? ఏదో మిస్సింగ్ అబ్బా అని ఫీల్ అయ్యి స్క్రిప్ట్ మళ్ళీ రీరైట్ చేసి మళ్ళీ రీషూట్ చేశారు. డెడికేషన్కి నిలువెత్తు నిదర్శనం. ఫైనల్లీ కలర్ ప్యాలెట్స్, విఎఫ్ఎక్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసి 2018లో రిలీజ్ అయింది ఈ మాస్టర్ పీస్. రిజల్ట్ ఐ ఫీల్ లైక్ విస్లింగ్. కల్ట్ క్లాసిక్. సో ఆ 7 ఇయర్స్ వెయిటింగ్కి నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ అని ఎలా చేసింది. నెంబర్ 5 ది గోట్ లైఫ్. 7 ఇయర్సే అనుకుంటే రుకో జరా. అంటూ వచ్చింది ది గోట్ లైఫ్. దీని మేకింగ్ టైం ఎంతో తెలుసా? 14 ఇయర్స్. ఎస్, 14 ఏళ్ళు అంటే రాముడు వనవాసం చేసినంత టైం. డైరెక్టర్ బ్లెస్సీ 2008లో ఆడు జీవితం అనే నవల్ చదివి ఫిక్స్ అయ్యారు సినిమాగా తీయాలి అని. 2009లో రైట్స్ కొన్నారు. 2010లో దుబాయ్ అండ్ రాజస్థాన్ డెజర్ట్స్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ 2-3 రోజులు షూటింగ్ అవ్వగానే ఆ బడ్జెట్ ఎస్టిమేషన్ చూసి ప్రొడ్యూసర్కి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యి బ్యాకౌట్ అయిపోయారు. మలయాళం ఇండస్ట్రీలో ఎంత బడ్జెట్, హలో మేడిపోతాం, మీకు దండంరా బాబు అని పారిపోయారు. హీరో పృథ్వీరాజ్ ఏమో సార్ కొంచెం బడ్జెట్ తగ్గించండి అడ్జస్ట్ అవుదామంటే డైరెక్టర్ బ్లెస్సీ మాత్రం నా విజన్ ముఖ్యం బిగులు అని మొండి పట్టుదలగా కూర్చున్నారు. మధ్యలో ఫండ్స్ లేక లొకేషన్ వెతకడం కోసం టీమ్స్ని పంపి ఫొటోస్ తెప్పించుకొని అవి నచ్చక రిజెక్ట్ చేసి బాబోయ్ పెద్ద ప్రాసెస్ అది. డైరెక్టర్ బ్లెస్సీ ఈ గ్యాప్లో వేరే 2 మూవీస్ చేసుకున్నారు. ఫైనల్గా 2016లో మళ్ళీ సీరియస్గా స్టార్ట్ చేశారు. పృథ్వీరాజ్ ఈ రోల్ కోసం 30 kgs వెయిట్ తగ్గి చూడడానికి భయంకరంగా తయారయ్యారు. డైరెక్టరే కాదు, డెడికేషన్లో నేను కూడా. ఇప్పుడు మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే జార్డన్ డెజర్ట్లో షూట్ చేస్తున్నప్పుడు కోవిడ్ వచ్చి క్రూ మొత్తం అక్కడే ఇరుక్కుపోయారు 3 months. అబ్బో, ఇదొక పెద్ద సర్వైవల్ డ్రామా బిహైండ్ ది సీన్సే. పర్మిషన్స్ ఇష్యూస్, మళ్ళీ షూటింగ్ కంటిన్యూ అయినా యాక్టర్స్ బిజీ అని, వీటి వల్ల ప్రొడక్షన్ డిలే మరింత అయ్యి అన్నీ దాటుకొని ఫైనల్లీ 2024లో రిలీజ్ అయింది. బట్ ఆ విజువల్స్ చూస్తే ఆ 14 ఇయర్స్ కష్టానికి జస్టిస్ జరిగిందనిపిస్తుంది. నెంబర్ 4 ధ్రువ నక్షత్రం ది స్టైలిష్ స్ట్రగుల్. ఈ సినిమా డిలే ఎంత ఫేమస్ అంటే సినిమా రిలీజ్ కంటే ముందు వచ్చిన టేజర్సే ఒక మినీ సిరీస్ అంత ఉంటాయి. అసలు ఈ ప్రాజెక్ట్ 2013లోనే సూర్యతో స్టార్ట్ అవ్వాలి. అది వర్కౌట్ అవ్వక ఫైనల్లీ 2016లో చియాన్ విక్రమ్తో స్టార్ట్ చేశారు. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవన్ స్టైల్ మీకు తెలిసిందేగా. విజయ్తో ఒకప్పుడు తీయాలనుకున్న యోహన్ అధ్యాయం మొండ్రు రేంజ్లో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ తీద్దామని ఫిక్స్ అయ్యారు. 2017లో టేజర్ వచ్చింది. జాన్ 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 టక్ 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 మని షార్ట్స్ తోటి. అబ్బో, ఆ షార్ట్స్ బీజిఎం స్టైల్ చూసి హిట్ ఫిక్స్ రా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఫైనాన్షియల్ ఇష్యూస్. జీవీఎం ప్రొడక్షన్ హౌస్ అప్పుల్లో ఇరుక్కుంది. షూట్ ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగింది. హీరో విక్రమ్ ఏమో ఈ గ్యాప్లో మహాన్, కోబ్రా, ప్లే స్టేషన్ 1, 2 ఇలా అన్నీ తీశారు. కానీ ధ్రువ నక్షత్రం మాత్రం కమింగ్ సూన్ బోర్డ్ మీద డస్ట్ తుడుస్తూనే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జయరాజ్ పాటలు ఎప్పుడో రిలీజ్ చేశారు. అవి లూప్లో అందరూ వింటూనే ఉన్నారు, కానీ సినిమా మాత్రం ఇంకా లోడింగే. విక్రమ్ ఫ్యాన్స్ అయితే అన్న సినిమా రిలీజ్ చేయకపోయినా పర్లేదు, ఆ హార్డ్ డిస్క్లో ఉన్న ఫుటేజ్ మాకు ఇచ్చేయండి, మేమే ఎడిట్ చేసుకుంటామనే స్టేజ్కి వచ్చేసారు. రీజన్ వచ్చేసి ఈ మూవీకి సింపుల్, ల్యాక్ ఆఫ్ ఫండ్స్. డబ్బు లేక పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోయి ఒక స్టైలిష్ సినిమా ఫైనాన్షియల్ లూప్లో స్ట్రక్ అయిపోయింది. నెంబర్ 3 అంజీ ది గ్రాఫిక్స్ గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు మనం టైం మిషన్ ఎక్కాల్సిందే బ్యాక్ టు 90s. మన తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ అనే వర్డ్కి మీనింగ్ చెప్పిన సినిమా అంజీ. మెగాస్టార్ చిరంజీవి అండ్ కోడి రామకృష్ణ కాంబినేషన్. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మనిషి పర్ఫెక్షనిస్ట్కి కేర్ ఆఫ్ అడ్రస్. స్టార్ట్ చేసింది లేట్ 90sలో, అరౌండ్ 1997. రిలీజ్ అయ్యింది 2004లో. దాదాపు 6 to 7 years. ప్రాబ్లం ఏంటంటే అప్పట్లో విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇండియాలో పెద్దగా లేవు. గ్రాఫిక్స్ కోసం యూఎస్, యూకే స్టూడియోస్కి వెళ్ళాలి. ప్రొడ్యూసర్ గారేమో
క్వాలిటీ తగ్గద్దు అంటారు. ఆ ఆత్మలింగం సీన్స్, ఆ విలన్ గ్రాఫిక్స్ వీటిని రెండర్ చేయడానికి ఇయర్స్ పట్టింది. మళ్ళీ మధ్యలో డిజిటల్ గ్రేడింగ్ ఇష్యూస్ వచ్చాయి. షూటింగ్ చేసిన ఫుటేజ్ కొన్నిసార్లు క్వాలిటీ సరిగ్గా రాలేదని మళ్ళీ రీషూట్ చేశారు. మెగాస్టార్ కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే రిలీజ్ అయ్యేపాటికి ఆయన లుక్కే మారిపోయింది. అప్పట్లో జనాలు అంజీ వస్తుందా లేదా ఆగిపోయిందా అని బెట్టింగ్స్ వేసుకునేవారు. ఫైనల్లీ 2004లో వచ్చింది. కమర్షియల్గా అప్పుడు రిజల్ట్ ఎలా ఉన్నా టైం బట్టి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. అలాగే తెలుగు సినిమా విఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ని ఒక మెట్టి ఎక్కించిన కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్ ఇది. నెంబర్ 2, అయలాన్ ది ఏలియన్ వీసా ప్రాసెస్. ఇదొక సైఫై మూవీ విత్ అన్ ఏలియన్ క్యారెక్టర్. షూట్ స్టార్ట్ చేసింది 2018 టైంలో, రిలీజ్ అయింది 2024 సంక్రాంతికి. 6 years డిలే. ఎందుకు లేట్ అంటే సింపుల్ ఆన్సర్. ఒకటి బడ్జెట్, ఇంకోటి CGI ఏలియన్. సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టరే గ్రాఫిక్స్. అలా ఏలియన్ని క్రియేట్ చేయాలి, దాని ఎక్స్ప్రెషన్స్ న్యాచురల్గా ఉండాలి, హీరోతో ఇంటరాక్ట్ అవ్వాలి. దీనికి టైం పడుతుందని తెలుసు, కానీ ఎంత టైమా అంటే మరి చాలానే ఉన్నాయి. మధ్యలో ప్రొడ్యూసర్ మారారు, బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయి. హీరో శివకార్తికేయన్ తన సొంత రెమ్యూనరేషన్ త్యాగం చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ తెచ్చి మరీ ప్రాజెక్ట్ని ముందుకు దోశారు. ఎంత దోసినా టైం మాత్రం చాలా పట్టింది. 2018లో కొంత షూట్ చేశారు, 2019లో కొంత, 2020 ఫిబ్రవరి వరకు కొంత. ఆ తర్వాత కోవిడ్ రావడంతో 2021-22లో మరికొంత. అలా గ్యాప్లు వారీగా చేయాల్సి వచ్చింది. ఒక పక్క బడ్జెట్ సెట్ అవ్వకపోతే ఇంకో పక్క దానివల్ల CGI అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టింది. మళ్ళీ ఇంకో సైడ్ SKకి ఉన్న అదర్ కమిట్మెంట్స్. దీనికి తోడు రిలీజ్ డేట్లు ఎన్నోసార్లు అనౌన్స్ చేశారు. దివాళీ అన్నారు, దసరా అన్నారు, క్రిస్మస్ అన్నారు. ఫైనల్లీ 2024 సంక్రాంతికి ఏలియన్కి వీసా దొరికింది. ఫ్లైట్ అయితే ఎక్కింది, కానీ మటాష్. నెంబర్ 1, ఇండియన్ 2 ది కర్స్డ్ సీక్వెల్. శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబో 1996 క్లాసిక్ కి సీక్వెల్. ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. స్టార్ట్ చేశారు 2018లో, కానీ ఇది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చూస్తే దిష్టి తీయండ్రా బాబు అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిలే కాదు ఇది, ప్రొడక్షన్ డిజాస్టర్. ఫస్ట్ ఒక హారబుల్ క్రేన్ యాక్సిడెంట్ జరిగింది సెట్స్లో. అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోయారు, షూట్ మొత్తం ఆగిపోయింది. కేసులు, కోర్టులు చాలానయింది ఆ టైంలో. అంత అజాగ్రత్తగా షూటింగ్ ఎలా చేస్తున్నారు అది ఇది అని. ఆ షాక్ నుంచి తేరుకునే లోపు కరోనా లాక్డౌన్. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్కి, లైకా ప్రొడక్షన్స్కి క్రియేటివ్ అండ్ బడ్జెట్ డిఫరెన్సెస్ వచ్చి కోర్టుకి ఎక్కారు. శంకర్ ఏమో నాకు మూడ్ లేదు, నేను గేమ్ చేంజర్ తీసుకుంటా అని వెళ్ళిపోయారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నిరంజన్ గారు ఎవరెవరి అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రొడ్యూసర్ ఏమో నువ్వు ఇండియన్ 2 సినిమా తీయట్లేదు, వెళ్ళడానికి కుదరదు, ఇది అయ్యాకే వెళ్ళాలి అని కేసు వేశారు. ఫైనల్గా రెడ్ జెయింట్ మూవీస్ ఎంటర్ అయ్యి అంటూ బాబు మీరు గొడవ పడకండి, ముందు సినిమా ఫినిష్ చేయండి అని చెప్పి ప్రాజెక్ట్ని మళ్ళీ ట్రాక్లోకి తెచ్చారు. మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. ఈసారి శంకర్ గారి బ్రెయిన్లో ఇంకో బల్బు వెలిగింది. ఫుటేజ్ ఎక్కువ వచ్చిందే, సో పార్ట్ 2 అండ్ పార్ట్ 3గా విడదీద్దామన్నారు. అలా 2018లో స్టార్ట్ అయ్యి ఎన్నో ఆటంకాలు దాటుకొని 2025లో తాత వచ్చి రాడ్ దింపి వెళ్ళిపోయాడు. సో ఇది మ్యాటర్. మనం లైఫ్లో ఏదైనా లేట్ అవుతుంది అని బాధపడుతుంటే జస్ట్ రిమెంబర్ అంజీ, తుంబాడ్, గోట్ లైఫ్ మూవీ టీమ్స్. ఒకరు 14 years వెయిట్ చేశారు, ఇంకొకరు 6 years, ఇంకొకరు 7 years, ఇంకొకరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. మనం ట్రాఫిక్లో 1 minute అయితేనే హార్న్ కొడతాం. ఈ లిస్ట్లో అబ్బా దీనికోసం నేను చాలా వెయిట్ చేశా కానీ బొక్కలా ఉంది అనిపించిన మూవీ అది, లేదా లేట్ అయినా లేటెస్ట్గా వచ్చింది అనిపించిన మూవీ అది? కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కొట్టండి. మిమ్మల్ని ఎవరైనా ధ్రువ నక్షత్రం అప్డేట్ అడిగారనుకోండి, వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని చెప్పండి. ఇది మరి ది మోస్ట్ డిలేడ్ ప్రొడక్షన్ హెల్ మూవీస్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.